లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒక కుంటి వికలాంగుడైన భక్తుడి ప్రేమ ముందు ఆ ఏడుకొండల తిరుపతి బాలాజీ రాజు భోగాన్ని తిరస్కరించాడని మీకు తెలుసా? బంగారు పళ్ళెల్లో ఉంచిన 56 రకాల రాజభోగాలు అలాగే మిగిలిపోయాయి. కానీ ఆ పేదవాడి మట్టి కుండలో పెట్టిన సరళమైన పెరుగన్నం స్వామి స్వీకరించారు. ఇది తిరుమల దగ్గర ఉన్న కురువా గ్రామంలోని ఒక పేద కుమ్మరి భీముడు అనే భక్తుడి కథ. భీముడు ఒక వికలాంగుడు. రోజంతా మట్టి పాత్రలు చేసి వాటి అమ్మకాలతో వచ్చే కొద్దిపాటి డబ్బులతో అతి కష్టంగా జీవనం సాగించేవాడు. భీముడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అపార భక్తుడు. స్వామిపై అపారమైన భక్తి ఉన్నా తన అంగవైకల్యం వల్ల కొండపై ఉన్న ఆలయానికి వెళ్లటం అతని వల్ల కాలేదు. అందుకే తన చిన్న ఇంట్లోనే భక్తితో వెంకటేశ్వరుని మట్టి విగ్రహాన్ని తయారు చేయడం మొదలు పెడతాడు. ఆ మట్టి విగ్రహానికి ఒక అందమైన రూపమిస్తాడు. తినడానికి అతని దగ్గర ఉన్నది కేవలం చల్లని పెరుగన్నమే. అదే తన చేత చేసిన మట్టి కుండలో పెట్టి కన్నీళ్లతో దేవునికి సమర్పించేవాడు. మరోవైపు చోళరాజు తొండమాన్ గర్వంగా ప్రతిరోజు బంగారు పాత్రల్లో నెయ్యి, మేవాలు, మధురాలతో నిండిన రాజభోగాన్ని ఆలయానికి పంపించేవాడు. ఒక ఉదయం ఆలయ ద్వారాలు తెరిచిన పూజారులు చూసి వణికిపోయారు. రాజు పంపిన బంగారు పాత్రల్లోని భోగం అలాగే ఉంది, కానీ స్వామి నోటి మీద పెరుగు అన్నపు గింజలు స్పష్టంగా కనిపించాయి. రాజుకు విషయం తెలిసింది. అతని అహంకారం చీలిపోయింది. నా బంగారు భోగాన్ని వదిలి ఎవరి పెరుగన్నం తిన్నాడు నా స్వామి అని కలత చెందాడు. అదే రాత్రి భగవంతుడు రాజుకు కలలో దర్శనమిచ్చి చెప్పాడు, రాజా, కురువా గ్రామంలో నా భక్తుడు భీముడు ఉన్నాడు. నీ బంగారం, నెయ్యి, మధురాల కన్నా అతని మట్టి పాత్రలోని సాదా పెరుగన్నమే నాకు ప్రియమైనది. ఎందుకంటే అందులో అహంకారం లేదు, ప్రదర్శన లేదు. ఉంది ఒక్కటే నిర్మలమైన, నిస్వార్థమైన భక్తితో నిండిన ప్రేమ. మరుసటి రోజే రాజు ఆ గ్రామానికి వెళ్లి ఆ వికలాంగ కుమ్మరి పాదాలను నమస్కరించాడు. అప్పుడే రాజు ఆదేశించాడు, ఇప్పటి నుండి భగవంతునికి సమర్పించే మొదటి నైవేద్యం మట్టి పాత్రలో ఉన్న పెరుగన్నమే. ఈ రోజుల్లో ప్రపంచం తిరుపతి లడ్డుకి మంత్రముగ్ధమైపోయింది. కానీ శ్రీ బాలాజీ హృదయంలో ఇప్పటికీ అత్యంత ప్రియమైనది